వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 9th క్లాస్ మ్యాథమెటిక్స్ 10th చాప్టర్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 10.1లో 1, 2, 3, 4 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్యూబాయిడ్కి టోటల్ సర్ఫేస్ ఏరియా, అలానే లేటరల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్ కనుక్కోవడము, ఈ 3 ఫార్ములాస్ మీద ఉంటాయి. ముందుగా ఈ 3 ఫార్ములాస్ ఏంటో చూద్దాము. క్యూబాయిడ్కి లేటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్ కనుక్కోవడానికి ఫార్ములాస్ నేర్చుకొని తర్వాత ఈ 4 ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. చూడండి, ఇది క్యూబాయిడ్ 3 డైమెన్షనల్ సాలిడ్ సర్ఫేస్ అనమాట. ఇది 3 డైమెన్షనల్ అంటే మొత్తం 3 డైమెన్షన్స్ ఉంటాయి. లెంగ్త్, బ్రెడ్త్, హైట్. చూడండి, దీన్ని లెంగ్త్ అంటాం, ఎక్కువగా ఉన్నదాన్ని లెంగ్త్ అంటాము. ఇది బ్రెడ్త్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది. సో లెంగ్త్, బ్రెడ్త్, హైట్ 3 డైమెన్షన్స్ ఉన్నటువంటి ఈ ఫిగర్ని క్యూబాయిడ్ అంటాము. ఈ క్యూబాయిడ్కి లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే మొత్తం ఫేసెస్ ఎన్ని ఉంటాయో చూద్దాం. ఫస్ట్ మొత్తం 6 ఫేసెస్ ఉంటాయి. చూడండి, ఇది 1, నెక్స్ట్ 1 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 1 4, అలానే టాప్ బాటమ్ 5 6. లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే 4 సర్ఫేసెస్కి మాత్రమే ఏరియా కనుక్కుంటే దాన్ని లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం. అంటే సపోజ్ మనకి ఇంటికి పిల్లర్స్ వేసినప్పుడు ఇలా వేస్తాం కదా, ఈ పిల్లర్కి రంగు వేయాలి అంటే కింద బాటమ్కి కానీ పైన టాప్కి కానీ మనం రంగు అనేది వేయము. సో మనం 4 వైపులు మాత్రమే వేస్తాము. ఈ 4 ఫేసెస్ 4 ఫేసెస్కి ఏరియా వేయడాన్ని లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటాము. అలానే ఇలా కాకుండా టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఇటువంటి గిఫ్ట్ బాక్స్ కనుక ఉన్నట్లయితే ఈ గిఫ్ట్ బాక్స్కి మనం ప్యాకింగ్ చేయాలి అంటే టోటల్ 6 ఫేసెస్ కవర్ చేస్తాము. అప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా అంటాం. అంటే 6 ఫేసెస్ అనమాట. లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే 4 ఫేసెస్, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే టాప్ బాటమ్ కూడా కలుపుకొని మొత్తం 6 ఫేసెస్ ఏరియా కనుక కనుక్కున్నట్లయితే దాన్ని టోటల్ సర్ఫేస్ ఏరియా అంటాము. అలానే వాల్యూమ్కి ఫార్ములా L/B/H. ఆ ఫార్ములాస్ ఏంటో చూద్దాం. లెంగ్త్, బ్రెడ్త్ అండ్ హైట్ 3 డైమెన్షన్స్ ఉన్నటువంటి సాలిడ్ ఫిగర్నే క్యూబాయిడ్ అంటాము. ఈ క్యూబాయిడ్కి లేటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ కనుక్కోవడానికి ఫార్ములాస్ నేర్చుకుందాం. Lateral surface area. The sum of surface areas of all sides except the top and bottom face of a solid is defined as the lateral surface area of a solid. సో మొత్తం 6 ఫేసెస్ ఉంటాయి. 6 ఫేసెస్లో టాపు బాటము మినహాయించి మిగిలిన 4 ఫేసెస్ కనుక ఏరియా కనుక్కున్నట్లయితే దాన్ని లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటాము. లేటరల్ సర్ఫేస్ ఏరియాని సింపుల్గా LSA తోటి డినోట్ చేస్తాము. సో లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ L/H ప్లస్ B/H. సో 2 టర్మ్స్లోనూ హెచ్ని కనుక కామన్ తీసినట్లయితే 2H ఇంటూ L ప్లస్ B. సో lateral surface area of a cuboid is 2H into L plus B. To find the total surface area of a cuboid, add the areas of all 6 faces. సో 6 faces areas కనుక యాడ్ చేసినట్లయితే దాన్ని టోటల్ సర్ఫేస్ ఏరియా అంటాము. We can also label the length as L, width as B and height as H of the cuboid and use the formula టోటల్ సర్ఫేస్ ఏరియా సింపుల్గా TSA తో డినోట్ చేస్తాము. టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ L/B ప్లస్ B/H ప్లస్ H/L. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్. ది ఫార్ములా ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఈజ్ లెంగ్త్ ఇంటూ విడ్త్ ఇంటూ హైట్. సింపుల్గా L/B/H అంటాము. వాల్యూమ్ని V అనే లెటర్తో డినోట్ చేస్తాము. V ఈజ్ ఈక్వల్ టు L/B/H. నెక్స్ట్ దీన్ని క్యూబ్ అంటాము. లెంగ్త్, బ్రెడ్త్, హైట్ 3 మెజర్మెంట్స్ కూడా ఈక్వల్గా ఉండే ఫిగర్ని క్యూబ్ అంటాము. సో క్యూబ్ కూడా 6 ఫేసెస్ ఉంటాయి. 1 2 3 4, అలానే టాప్ బాటమ్ 5 6. మొత్తం 6 ఫేసెస్ కూడా స్క్వేర్ షేప్లోనే ఉంటాయి. లెంగ్త్, బ్రెడ్త్, హైట్ 3 ఈక్వల్గా ఉంటాయి కాబట్టి మనకి ఎటు చూసినా కానీ స్క్వేర్ లాగే కనిపిస్తుంది ఇది. సో దీనికి కూడా లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే 4 సర్ఫేసెస్కి మాత్రమే ఏరియా కనుక్కుంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటాము. 6 ఫేసెస్కి ఏరియా కనుక్కున్నట్లయితే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటాము. అలాగే వాల్యూమ్ అంటే లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ 3 ఈక్వల్ కాబట్టి లెంగ్త్ని A, బ్రెడ్త్ని A, అలానే హైట్ని కూడా A అనుకున్నట్లయితే A క్యూబ్. లేదా మనం ఒక్కొక్క సైడ్ లెంగ్త్ని S, బ్రెడ్త్ని S, హైట్ని కూడా S అనుకున్నట్లయితే S ఇంటూ S క్యూబ్ అవుతుంది.
సో క్యూబాయిడ్ ఫార్ములాస్ 3 ఫార్ములాస్ కూడా నేర్చుకున్న తర్వాత ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూద్దాం. లెంగ్త్, బ్రెడ్త్, హైట్ 3 డైమెన్షన్స్ ఈక్వల్గా ఉన్నటువంటి సాలిడ్ ఫిగర్ని క్యూబ్ అంటాము. క్యూబ్కి ఈచ్ సైడ్ కూడా స్క్వేర్ లాగా కనిపిస్తుంది. ఏరియా ఆఫ్ ది స్క్వేర్ సైడ్ ఇంటూ సైడ్ అంటే ఏ ఇంటూ ఏ స్క్వేర్. సో లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే 4 ఫేసెస్ ఏరియా కనుక్కోవాలి కాబట్టి 4 ఇంటూ ఏ స్క్వేర్. లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ 4a స్క్వేర్. అలానే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ 6a స్క్వేర్. టోటల్ సర్ఫేస్ ఏరియా మీన్స్ 6 ఫేసెస్ ఏరియాస్ని యాడ్ చేస్తాము. సో ఈచ్ ఫేస్ ఏరియా ఏ స్క్వేర్ కాబట్టి 6a square total surface area of a cube. Volume of a cube. If each side of edge is s, then volume of cube is v is equal to s into s into s cube. Exercise 10.1లో ఫస్ట్ ప్రాబ్లం. ఫైండ్ ది లేటరల్ సర్ఫేస్ ఏరియా అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది ఫాలోయింగ్ రైట్ ప్రిజమ్స్. ఇక్కడ మనకి ఒక క్యూబాయిడ్ 2 ఫిగర్స్ ఇచ్చారు, అటు మెజర్మెంట్స్ కూడా ఇచ్చారు. ఈ రెండింటికి కూడా లేటరల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి, అలానే టోటల్ సర్ఫేస్ ఏరియా కూడా కనుక్కోవాలి. మనకి చూడగానే ఫార్ములాస్ అనేవి గుర్తు రావాలి. ఆ ఫార్ములాస్లో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే లెక్క ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ వన్ ఇక్కడ క్యూబ్ ఇచ్చారు. క్యూబ్కి ఆల్ సైడ్స్ ఈక్వల్ అంటే లెంగ్త్, బ్రెడ్త్, హైట్ 3 ఈక్వల్. ఒక్కొక్కటి 4 సెంటీమీటర్స్ ఉందన్నమాట సైడ్. సో ఏ ఈజ్ ఈక్వల్ 4 సెంటీమీటర్స్ అని తీసుకుని కనుక్కుంటాము. సో ఫస్ట్ ప్రాబ్లంకి ఎడ్జ్ ఇచ్చారు మనకి. ఎడ్జ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. సో లేటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా రెండు కనుక్కోవాలి. మనం ఇక్కడ LSA అని రాస్తాం. L అంటే లేటరల్, S అంటే సర్ఫేస్, A అంటే ఏరియా. లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ అంటే సింపుల్గా LSA అని రాస్తాము. దీని ఫార్ములా లేటరల్ అంటే 4 ఫేసెస్కే కనుక్కుంటాం కాబట్టి 4a స్క్వేర్. 4 ఇంటూ ఏ వాల్యూ మనకి 4 ఇచ్చారు, 4 ఇంటూ 4 స్క్వేర్. 4 ఇంటూ 4 స్క్వేర్ అంటే 16. 4 16s 64. ఏరియా కాబట్టి సెంటీమీటర్స్ స్క్వేర్ అని రాస్తాం. యూనిట్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా, దీన్ని సింపుల్గా TSA అని అంటాం. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 6 ఫేసెస్కి ఏరియా కనుక్కుంటాం కాబట్టి 6a స్క్వేర్. 6 ఇంటూ ఏ వాల్యూ 4 స్క్వేర్. 6 ఇంటూ 16, 4 స్క్వేర్ మీన్స్ 16. 16 6 are 96. ఏరియాకి సెంటీమీటర్స్ స్క్వేర్ అనే యూనిట్స్ పెడతాము. ఇది క్యూబ్కి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. క్యూబాయిడ్ లెంగ్త్ 8 సెంటీమీటర్స్, బ్రెడ్త్ 6 సెంటీమీటర్స్, హైట్ 5 సెంటీమీటర్స్ ఇచ్చాడు. దీనికి కూడా టోటల్ సర్ఫేస్ ఏరియా, లాటరల్ సర్ఫేస్ ఏరియా రెండు కనుక్కోవాలి. ఫస్ట్ వన్ మెజర్మెంట్స్ రాసుకుందాము. లెంగ్త్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ L ఈజ్ ఈక్వల్ టు లెంగ్త్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ L ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. అలానే బ్రెడ్త్ లేదా విడ్త్ అని కూడా అనొచ్చు. B ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. హైట్ H ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. సో ఫస్ట్ వన్ లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు 2H ఇంటూ L ప్లస్ B. ఫార్ములాస్ గుర్తుండాలి బాగా. 2H ఇంటూ L ప్లస్ B. ఇప్పుడు ఈ ఫార్ములాలో మనకిచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేద్దాం. 2 ఇంటూ H వాల్యూ 5 ఇంటూ బ్రాకెట్ మీన్స్ ఇంటూ L వాల్యూ 8 ప్లస్ B వాల్యూ 6. ముందు బ్రాకెట్లో క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ముందు బయట ఉన్నవి 2 5s 10, బ్రాకెట్లోవి 2 యాడ్ చేస్తే 14. 14 ఇంటూ 10 140. ఏరియా కాబట్టి సెంటీమీటర్స్ స్క్వేర్ లేదా స్క్వేర్ సెంటీమీటర్స్ అని కూడా రాయొచ్చు. అలానే ఇదే లెక్కకి టోటల్ సర్ఫేస్ ఏరియా కూడా కనుక్కోవాలి. TSA ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. L వాల్యూ 8, B వాల్యూ 6. ఇది L ఇంటూ B ప్లస్ B ఇంటూ H 6 ఇంటూ 5 ప్లస్ H ఇంటూ L 5 ఇంటూ 8. సో సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు ఏ వాల్యూస్కి ఆ వాల్యూ రాస్తున్నామో లేదో చూసుకుంటూ చేయాలి. ముందు ఈ బ్రాకెట్ మీన్స్ మల్టిప్లికేషన్. 8 6 are 48 ప్లస్ 6 5s 30 ప్లస్ 8 5s 40. నెక్స్ట్ ఇవన్నీ యాడ్ చేసినట్లయితే 2 ఇంటూ 30 ప్లస్ 40 70 70 48 118 118 2s
2 8 are 16, 2 ones 2 3, 2 ones 2 3, 236 సెంటీమీటర్స్ స్క్వేర్. ఇది కూడా ఏరియానే కాబట్టి సెంటీమీటర్స్ స్క్వేర్ అనే యూనిట్స్ రాస్తాం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ ఈస్ 1350 స్క్వేర్ మీటర్స్. ఫైండ్ ఇట్స్ వాల్యూమ్. వాల్యూమ్ కనుక్కోవాలి అంటే మనకి ఎడ్జ్ ఆఫ్ ఏ క్యూబ్ ఇవ్వాలి, కానీ ఇక్కడ ఎడ్జ్ ఇవ్వకుండా టోటల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చారు. ఈ టోటల్ సర్ఫేస్ ఏరియా నుంచి మనం ఎడ్జ్ ఆఫ్ ఏ క్యూబ్ కనుక్కొని తర్వాత వాల్యూమ్ కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకుందాము. గివెన్ టోటల్ సర్ఫేస్ ఏరియా, దీన్ని సింపుల్గా టీఎస్సీ అని రాసుకోవచ్చు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 1350 స్క్వేర్ మీటర్స్ అని ఇచ్చారు. మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్కి ఫార్ములా 6a స్క్వేర్. సో 6a స్క్వేర్కి ఈక్వల్ చేయొచ్చు దీన్ని 1350ని. ఏ స్క్వేర్ వాల్యూ కనుక్కోవాలి. ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఇంటూ 6 రైట్ సైడ్ వెళ్తే డివైడెడ్ బై 6 అవుతుంది, బై 6. 6 టేబుల్లో క్యాన్సిల్ చేసినట్లయితే 6 2s 12, 1 మిగులుతుంది. పక్కన 5 దించుకుంటే 15, మరలా 6 2s 12, 3 మిగులుతుంది. 0 దించుకున్నట్లయితే 30, 6 5s 30. ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 225 వచ్చింది మనకి. అయితే మనకి ఏ వాల్యూ కావాలి అంటే ఎడ్జ్ ఆఫ్ ఏ క్యూబ్ కావాలి. ఏ ఇజ్ ఈక్వల్ టు దీనికి స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. 225కి స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. మనకు ఆల్రెడీ 225కి స్క్వేర్ రూట్ తెలిసి ఉండాలి. ఒకవేళ తెలియనట్లయితే కనుక మనకి 8th క్లాస్లో నేర్చుకున్నాం కదా స్క్వేర్స్ అండ్ క్యూబ్ రూట్స్ అనే చాప్టర్లో, దాని ప్రకారంగా ముందు 5th టేబుల్లో చూద్దాం. మనకి 1s ప్లేస్లో 5 ఉంది కాబట్టి 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 5 4s are 20, 2 మిగులుతుంది. 5 దించుకున్నట్లయితే 5 5s 25. నెక్స్ట్ మరలా 5 టేబుల్లో 5 9s 45, 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 3 3s 9, మొత్తము 5 into 5, 3 into 3. సో స్క్వేర్ రూట్ రాసేటప్పుడు 2 సేమ్ నెంబర్స్కి బ్రాకెట్స్ వేస్తాము, ఒక నెంబర్ ఆన్సర్ అవుతుంది. అంటే ఈ 2 5స్కి ఒక 5, ఈ 2 3స్కి ఒక 3. ఇక స్క్వేర్ రూట్ గుర్తు రాయవలసిన అవసరం లేదు. 5 3s 15, అంటే ఎడ్జ్ ఆఫ్ ఏ క్యూబ్ 15 మీటర్స్ అనమాట. ఇక్కడ మనకి స్క్వేర్ మీటర్స్ అని ఇచ్చారు కాబట్టి ఎడ్జ్ కూడా మీటర్స్లోనే ఉంటుంది. సో ఇప్పుడు ఎడ్జ్ వచ్చేసింది. ఎడ్జ్ వస్తే క్యూబ్ వాల్యూమ్ కనుక్కోవచ్చు. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏ క్యూబ్, ఏ ఇంటూ ఏ అంటే ఏ వాల్యూ 15, 15 క్యూబ్, 15 ఇంటూ 15 ఇంటూ 15, 15 15s 225. మరలా ఈ 225ని 15తో మల్టిప్లికేషన్ చేయాలి. 225 ఇంటూ 15, 15 5s 75, 15 2s 30, ఒక 7 37, 15 2s 30, ఒక 3 33. 3375 క్యూబ్కి వాల్యూమ్కి మీటర్ క్యూబ్ అని రాయాలి, లేదా క్యూబిక్ మీటర్స్. దీనికి ఏరియా వచ్చేటప్పటికి ఇక్కడ క్యూబ్ వస్తుంది అనమాట, మీటర్ క్యూబ్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఫైండ్ ది ఏరియా ఆఫ్ 4 walls ఆఫ్ ఏ రూమ్. ఎజ్యూమ్ దట్ దెర్ ఆర్ నో డోర్స్ ఆర్ విండోస్. మన రూమ్ కూడా క్యూబాయిడ్ షేప్లోనే ఉంటుంది. అయితే ఏరియా ఆఫ్ 4 walls కనుక్కోవాలంట. 4 ఫేసెస్కి ఏరియా కనుక్కోవడం అంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. ఇఫ్ ఇట్స్ లెంగ్త్ 12 meters, బ్రెడ్త్ 10 meters అండ్ హైట్ 7.5 meters. లెంగ్త్ బ్రెడ్త్ హైట్ ఇచ్చారు. ఏరియా ఆఫ్ ది 4 walls అంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా అని అర్థం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకుందాము. గివెన్ లెంగ్త్ ఆఫ్ రూమ్ is equal to length of room L is equal to 12 meters. అలానే breadth of room B తో డినోట్ చేస్తాము. B is equal to 10 meters. నెక్స్ట్ height of room H is equal to 7.5 meters. నెక్స్ట్ ఏరియా ఆఫ్ 4 walls కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ 4 walls ఆఫ్ ఏ రూమ్ అంటే 4 ఫేసెస్ కాబట్టి ఎల్ఎస్ఏ అనే అర్థం అనమాట, లేటరల్ సర్ఫేస్ ఏరియా. ఆ ఫార్ములా వేసుకోవాలి. 2H ఇంటూ L ప్లస్ బి. 2 ఇంటూ హెచ్ అంటే హైట్ 7.5, ఎల్ అంటే 12 ప్లస్ బి మీన్స్ 10. 7.5ని 2తో మల్టిప్లికేషన్ చేస్తే 15 వస్తుంది. 12 ప్లస్ 10 22. 22 ఇంటూ 15 మల్టిప్లికేషన్ చేసినట్లయితే 330. ఇది కూడా ఏరియానే కాబట్టి మీటర్స్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. ది వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఈజ్ 1200 centimeter cube. ది లెంగ్త్ ఈజ్ 15 centimeters అండ్ బ్రెడ్త్ ఈజ్ 10 centimeters. ఫైండ్ ఇట్స్ హైట్.
మనకి క్యూబాయిడ్కి వాల్యూమ్ ఇచ్చేసారు ఆల్రెడీ, లెంగ్త్ బ్రెడ్త్ కూడా ఇచ్చారు, హైట్ ఒక్కటి కనుక్కోవాలి. సో వాల్యూమ్ ఫార్ములాకి ఈక్వల్ చేసినట్లయితే హైట్ కనుక్కోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకుందాము. గివెన్ లెంగ్త్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ L is equal to 15 సెంటీమీటర్స్. అలానే బ్రెడ్త్ B is equal to 10 సెంటీమీటర్స్. మనం హైట్ కనుక్కోవాలి కాబట్టి హైట్ని హెచ్ అనుకుందాము. లెట్ హైట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ సెంటీమీటర్స్ అనుకుందాం. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ కూడా ఇచ్చారు. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు 1200 సెంటీమీటర్ క్యూబ్. అయితే వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్కి ఫార్ములా లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్, L ఇంటూ బి ఇంటూ హెచ్. సో L ఇంటూ బి ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1200కి ఈక్వల్ చేస్తున్నట్లయితే హెచ్ వాల్యూ వస్తుంది. లెంగ్త్ 15 ఇంటూ బ్రెడ్త్ 10, హైట్ మనకు తెలియదు, హెచ్ అనుకున్నాము, ఈజ్ ఈక్వల్ టు 1200. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ వాల్యూస్ రైట్ సైడ్ వెళ్తే డివైడెడ్ బై అవుతాయి. సో 1200 బై 15 ఇంటూ 10, 0కి 0 క్యాన్సిల్, 15 1s, 15 8s 120. సో height is equal to 8 centimeters, height of a cuboid.